హరి ఓం శ్రీ గురుభ్యో నమ. నమ శంకరాయ చ. శ్రీ శంకర స్వరూప శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి సద్గురు చరణారవిందాభ్యాం నమ. బ్రహ్మసూత్రం పంచాధికరణాలు విచారిస్తూ ఉన్నాము. మహాస్వామి వారు మనకి దాన్ని ప్రబోధ చేస్తూ ఉన్నారు. బ్రహ్మ జిజ్ఞాస అయిన తర్వాత ఆ బ్రహ్మ వస్తువు ఏ లక్షణంతో కూడుకొని ఉంటుంది, ఎలాగుంటే దాన్ని బ్రహ్మ అనాలి అనేటువంటిది ముఖ్యం కదా. దానికి రెండో సూత్రం జన్మాద్యధికరణం అని, బ్రహ్మ లక్షణము అని. బ్రహ్మ జిజ్ఞాసితవ్యం ఇత్యుక్తం. బ్రహ్మని జిజ్ఞాస చేయాలా అని చెప్పిందాయ. కిం లక్షణం పునస్తద్బ్రహ్మ ఇది. మరి ఏ లక్షణంతో ఉంటుందా బ్రహ్మ అంటే అత ఆహ భగవాన్ సూత్రకార. దానికే సూత్రకారులు చెప్తూ ఉన్నారు, జన్మాద్యస్య యతః సూత్రం ఇది. ఈ జగత్తు యొక్క పుట్టుక, జన్మ మొదలైనటివి ఏ దాని నుంచి కలుగుతూ ఉందో అది బ్రహ్మ అని సూత్రానికి అర్థం. జన్మాది అని ఉంది. జన్మాద్యస్యతః అంటే ఆది శబ్దంతో జన్మ ఒకటే కాదు, జన్మ స్థితి లయము భంగము మూడు చేరుతుంది అని. జన్మ ఉత్పత్తి ఆది అస్య ఇది తద్గుణ సంవిజ్ఞానో బహువ్రీహి. జన్మ స్థితి భంగం సమాసార్థః. జన్మనశ్చ ఆదిత్వం శృతి నిర్దేశాపేక్షం వస్తు వృత్తాపేక్షంచ. శృతి నిర్దేశస్తావత్ యతో వా ఇమాని భూతాని జాయంతే ఇత్యస్మిన్ వాక్యే జన్మస్థితి ప్రళయానాం క్రమదర్శనాత్ వస్తువృత్తమపి జన్మనా లబ్ధసత్తాకస్య ధర్మిణః స్థితి ప్రళయ సంభవాత్. జన్మ అంటే ఉత్పత్తి, ఆదిగా ఉండేదాని నుంచి ఇది జన్మాది. దీన్ని తద్గుణ సంవిజ్ఞాన బహువ్రీహి అని వ్యాకరణములో చెప్తూ ఉన్నారు. అంటే విశేష్యములో ఒక్క భాగాన్ని దానికి విశేషణంగా గ్రహించేది సమాసము. ఉదాహరణకి పొడవుగా చెవు ఉండేటువంటి వాడు అనేటువంటి వాడిని ఏమంటారు, లంబకర్ణ అంటారు. ఆ విశేష్యములో ఒక భాగంగా ఉంటుంది, విశేషణంగా ఉంటుంది. దాని నుంచి లంబకర్ణ అనేటువంటిది సద్గుణ సంవిజ్ఞాన బహువ్రీహి అని చెప్తున్నారు. ఉదాహరణ ఇచ్చినారు స్వాములు. ఈ సమాసానికి ఏమర్థము అంటే జన్మ స్థితి లయ ఈ మూడిటి యొక్క కలయిక. పుట్టేది ఉండేది దాంట్లోనే అణిగేది. ఈ పుట్టక మొదలైనటువంటి దాని శృతిలో చెప్పిండే దాన్ని అనుసరిస్తుంది, వస్తు స్వభావాన్ని అనుసరిస్తుంది. మొట్టమొదటగా సృష్టిలో దీనికంతా, ఈ ప్రపంచానికంతా బ్రహ్మాండానికంతా సృష్టి ఎక్కడి నుంచి అవుతూ ఉంది అని చెప్పింది. యతోవా ఇమాని భూతాని జాయంతే, ఏదాని నుంచి ఈ భూతములన్నీ పుడుతూ ఉన్నాయి. ఏన జాతాని జీవంతి, ఏదాని నుంచి ఇవన్నీ జీవిస్తూ ఉన్నాయి. యత్ ప్రయంతి అభిశంవిశంతి, తర్వాత ఏ దాంట్లో పోయి చేరుకుంటుంది. తద్బ్రహ్మ, అది బ్రహ్మ అని వాక్యం. అంటే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకి కారణం బ్రహ్మ అని ఉపనిషత్తుల్లో చెప్పింది. కాబట్టి జన్మాద్యస్య యతః, జన్మస్థితి ప్రళయ ఈ మూడు చెప్పినారు. ఇంకా వస్తు స్వభావాన్ని చూస్తేనో అలాగే ఉంది. ఎందుకంటే ధర్మి అయినటువంటి వస్తువు పుట్టి దాని నుంచి ఉనికిని పొంది తర్వాత దాంట్లోనే స్థితిలయాల్ని సంభవిస్తుంది. ఏ దాని ఉనికితో ఇవి కనిపిస్తూ ఉన్నాయో మరలా లయమయ్యేటప్పుడు ఆ ఉనికిలోనే చేరలు కదా. మట్టి కుండగా మారిందనుకోండి, మరి కుండ పగిలింది, మరి ఏ దాంట్లో చేరల కుండ? మట్టిలోనే చేరల, వేరే ఆస్పదం లేదు. జన్మాది అస్య అనే శబ్దం చూస్తూ ఉన్నారు ఇప్పుడు. అస్య ఇది ప్రత్యక్షాది సన్నిధాపితస్య ధర్మిణః ఇదమా నిర్దేశః షష్ఠి జన్మాది ధర్మ సంబంధార్థ. అస్య అనే దానికి ఎదురుగా కనిపిస్తూ ఉంది కదా, అంటే ప్రత్యక్ష ప్రమాణానికి గోచరంగా ఉంది ప్రపంచము.
ఈ వస్తువుని ఇది అని చెప్పేదాని నుంచి ఇది షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి ధర్మిగా ఉండేటువంటి ప్రపంచానికి పుట్టుక మొదలైనటువంటి సంబంధాన్ని చెప్పేకి ఈ పదం వచ్చింది. యతః ఏ దాని నుంచి అయింది ఈ జన్మస్థితి భంగాలు. యతః ఇది కారణ నిర్దేశ, కారణాన్ని చెప్తూ ఉంది అది. అస్య జగతః, అస్య జగతః అంటే ఈ జగత్తు కనిపిస్తూ ఉంది కదా, దాన్ని మళ్ళా వివరణ చేస్తూ ఉన్నారు పాపం. ఏమి అంటే నామరూపాభ్యాం వ్యాకృతస్య, నామరూపాలుగా చాలా విస్తారంగా వ్యాకృతంగా ఉంది ఇది. అంటే ఏమి, అదే అర్థం కాకుండా పోతే మళ్ళీ వివరిస్తూ ఉన్నారు. ఏమి, అనేక కర్తృభోక్తృ సంయుక్తస్య, ఈ జగత్తులో నాయా కట్టే అనేక మంది కర్తృవులు, అనేక మంది భోక్తృవులు నిండుకోనున్నారు. అంతేకాదు ప్రతి దానికి ఒక నియమం ఉంది, ఒక టైం ఉంది, ఒక ప్రదేశం ఉంది, ఒక నిమిత్తం ఉంటుంది, ఒక ఫలం ఉంటుంది. ప్రతి నియత దేశకాల నిమిత్త క్రియాఫల ఆశ్రయస్య. ఎంత బాగా రాసినారు ఒకే పదం చూడండి. ప్రతి నియత దేశకాల నిమిత్త క్రియాఫల ఆశ్రయస్య. మళ్ళా ఇంత చెప్తే చాలదు, దీన్ని మనం యోచన చేసే కూడా కాదు జగత్తుని. మనసాపి అచింత్య రచనారూపస్య, మనస్సుతో మనం చింతన చేసే కూడా కాదు, అటువంటి రూపంగా ఉండేటువంటిది ఈ జగత్తు. దీని యొక్క జన్మ స్థితి భంగం, జన్మ స్థితి నాశము యతః ఏ దాని నుంచి అవుతుందో, అది సామాన్య వస్తువు కాదు, అది సామాన్య మానవుడి నుంచి కాదు. ఒక పెద్ద బిల్డింగ్ కట్టినారనుకోండి, దాన్ని చూస్తే మనకు ఆశ్చర్యం అవుతుంది. ఎలా కట్టినారో, ఏ ఇంజనీర్ చేసినాడో, వానికి ఎంత బుద్ధివంతుడో, వాని తలకాలో ఏముందో అని యోచన చేస్తాము. బ్రహ్మాండాన్ని చూసినప్పుడు, జగత్తుని చూసినప్పుడు, ఇన్ని కొండలు, ఇన్ని పర్వతాలు, ఇన్ని నదులు, ఇన్ని సముద్రాలు, ఇన్ని అరణ్యాలు, 84 లక్షల జీవరాశులు, చిత్ర విచిత్రంగా ఉండేటువంటి సృష్టి, కణములు ఎన్ని ఉన్నాయి, ఎన్ని వృక్ష భేదాలు ఉన్నాయి, ఎన్ని పక్షి భేదాలు ఉన్నాయి, ఎన్ని జలచరాలు, కచరాలు, భూచరాలు, గోచరాలు అన్నీ ఉన్నాయి. దీన్ని సృష్టి చేయాలంటే అది ఎటువంటిది? సర్వజ్ఞాత్, సర్వజ్ఞంగా ఉంది అది. ఆ వస్తువు, ఆ ఇంజనీరు మహాసర్వజ్ఞుడు. అంతేకాదు సర్వశక్తే, దాని కంట్రోల్లో వేరే పెట్టుకొని ఉంది అన్నిను. కారణాత్ భవతి, ఆ కారణం నుంచి అయింది. అదే తద్బ్రహ్మ ఇది వాక్యశేష, అదే బ్రహ్మ వస్తువు అని వాక్యశేషము. ఎంత స్పష్టంగా రాస్తారంటే చిన్న పిల్లలకు అర్థం కావాల. అది ఇక్కడ షడ్భావ వికారాలని చెప్పలేదు. అన్యేషామపి భావ వికారాణం త్రిష్వేవ అంతర్భావ. ఇంకా పుట్టుక, పరిణామం చెందేది, అస్థి జాయతే పరిణమతే అవన్నీ ఉంది కదా, అవన్నీ దీంట్లోనే చేరిపోతుంది, ఈ మూడులోనే చేరిపోతుంది. సృష్టి స్థితి లయం అంటే అన్నీ చేరిపోతుంది. అన్యేషామపి భావ వికారాణం త్రిష్వేవ అంతర్భావ ఇది జన్మస్థితి నాశానాం ఇహ గ్రహణం. అన్ని షడ్భావ వికారాలన్నీ ఈ మూడింటి అందే చేరుతుంది కనుక ఇది జన్మస్థితి నాశము అని చెప్పేసినారు. యాస్క పరిపఠితానాంతో జాయతే అస్తి ఇత్యాదీనాం గ్రహణే తేషాం జగతః స్థితికాలే సంభావ్యమానత్వాత్ మూలకారణాత్ ఉత్పత్తి నాశాః జగతో న గృహీతాః స్యుః ఇది ఆశంకేత. తన్మాశంక్య ఇది యా ఉత్పత్తి బ్రహ్మణో తత్రైవ స్థితి ప్రళయశ్చ తయేవ గృహ్యంతే. యాస్కులు నిరుక్తం రాశారు కదా, వేదానికి అర్థం రాశారు కదా, తెలుసుకోవాలంటే నిరుక్తము. దాంట్లో వాళ్ళు జాయతే అస్థి పుట్టుతుంది ఉంటుంది అనేటప్పుడు తను తీసుకుంటే జగత్తు యొక్క స్థితి కాలంలోనే కలిగేటప్పుడు మూల కారణము ఆ బ్రహ్మ నుంచి జగత్తుకి కలుగుతూ ఉండేటువంటి ఉత్పత్తి స్థితి నాశాన్ని తీసుకునేక అయ్యలేదు అని వాళ్ళు దాన్ని బట్టి మనం శంకించేకి లేదు, అనుమానించేకి లేదు. దాన్ని అలా అనుమానించకూడదు అంటేనే బ్రహ్మ నుంచి జగత్తుకి ఉత్పత్తి ఉంది కదా, మరి దాంట్లోనే ఉంటుంది, దాంట్లోనే నాశం కూడా అవుతుంది. అంటే వ్యక్త స్వరూపం అవ్యక్త స్వరూపానికి పోతుంది. ఇదే సూత్రంని అర్థం ఇదే తీసుకోవాలా. మొత్తం సూత్రార్థమేమి అంటే నా యథోక్త విశేషణస్య జగతః యథోక్త విశేషాణం ఈశ్వరం ముక్త్వా అన్యతః ప్రధానాత్ అచేతనాత్ అణుభ్యః అభావాత్ సంసారిణో వా ఉత్పత్త్యాది సంభావితం శక్యం. వేరే విశేషం నుంచి వేరే విశేషణం తీసుకునేకి లేదు, ఇక్కడ విశేషణం తీసుకునేకి లేదు. ఎందుకంటే ఈశ్వరుణ్ణి వినా, పరమాత్ముడిని వినా వేరేగా ఉండేటువంటి సాంఖ్యలు చెప్పేటువంటి ప్రధానాన్ని కానీ అది అచేతనము, దాని నుంచి అయింది జగత్తు అని చెప్పేకి లేదు. అంటే సత్వరజస్స తమస్సుల యొక్క సామ్య స్థితి, దాన్ని ప్రధానం అంటారు వాళ్ళు. ఇంకా అణుభ్య, ఇంకా విజ్ఞానవాదులు ఉన్నారు కదా,
అణు అణువాదులు, పరమాణు అటమిక్ థియరీ, దాని నుంచినే జగత్తంతా అయ్యింది అని వాళ్ళు అంటారు. అది కూడా తీసుకునేకి లేదు. ఎందుకంటే ఒక అణువుకి ఇంకొక అణువు తెలిసలేదు. కానీ ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం ఒకరినొకరు. ఇదే దాని నుంచి అయింది, అభావాత్, అది అభావం నుంచి అయింది, శూన్యం నుంచి అయింది అని చెప్పేకి లేదు. ఎందుకంటే మొదట లేనిది ఎలా వస్తుంది అనేటువంటి న్యాయం ఉంది. అభావం నుంచి భావ పదార్థం ఎలా వస్తుంది? సాధ్యం లేదు. ఇది ముఖ్యం. దాని నుంచి సంసారినోవా ఉత్పత్త్యాది సంభావితం శక్యం. సంసారి ఎవరో ఒక సంసారి చేశాడు అని చెప్పేకి లేదు. నచ స్వభావత, అది ఉండేదే ఇలాగా అని చెప్పేకి లేదు. విశిష్ట దేశకాల నిమిత్తానాం ఇహ ఉపాదానా, చాలా నియమబద్ధంగా ఉంది, తర్కబద్ధంగా ఉంది. జగత్తు ఎలా జరగలనో మనమన్నా కొన్ని విచారాల్లో యామారొచ్చు, కానీ ఋతుమానాలు యామారలేదు. అయినా ఉత్తరాయణ దక్షిణాయనాలు యామారలేదు. గ్రహణ కాలాలు, పౌర్ణమి అమావాస్యలు ఎంత నియమబద్ధంగా జ్యోతిషాస్త్రబద్ధంగా ఈ జగత్తు నడుస్తూ ఉంది. ఎంత క్యాల్కులేటివ్గా ఉంది. ఇది ఎవరికన్నా అర్థమవుతా ఉందా? ఇంత వేదాంత సూత్రాన్ని ఇలా వాళ్ళు బంధించినారు వేదవ్యాస మహర్షులు. దానికి శంకర భగవత్పాదులు అసాధారణమైనటువంటి వారి సర్వజ్ఞత్వానికి నిదర్శనం ఇది అని రాశారు సచ్చిదానంద స్వాములు. శంకరాచార్యుల సర్వజ్ఞత్వానికి ఈ బ్రహ్మసూత్ర భాష్యం నిదర్శనము అని రాసినారు. వేదాంత సూత్రం వేదాంత వాక్యాలను చెప్తుంది, అనుమానాన్ని కాదు. ఏతదేవ అనుమానం సంసార వ్యతిరిక్త ఈశ్వర అస్తిత్వాది సాధనం మన్యంతే ఈశ్వర కారణినః నను ఇహాపి తదేవ ఉపన్యస్తం జన్మాది సూత్రే నా వేదాంత వాక్య. ఇక్కడ ముందర రాస్తారు ఏమంటే ఇది అనుమానమే. ఎందుకంటే సంసారి అయినటువంటి జీవుని కంటే వేరుగా ఉండేటువంటి ఈశ్వరుడు ఉన్నాడు అనే దానికి సాధకంగా ఉంటుంది అని ఈశ్వర నిమిత్త కారణవాదులు అభిప్రాయం పెడుతూ ఉన్నారు. అంటే ఇటువంటి క్రియకు ఇటువంటి ఫలం కావాలా అంటే ఇటువంటి బాగా తెలిసిండేటువంటి దేశకాల నిమిత్తాలు కావాలా అనేటువంటి జగత్తులో కనిపించేటువంటి నియమం. ఈ జగత్తు ఏ కారణాన్ని అపేక్షించకుండా స్వభావం నుంచినే ఇలా ఉంటుంది అంటే అది సరికాదు అని భావము. దానికే సర్వజ్ఞుడు, సర్వశక్తుడు, జగత్కారణుడు అయినటువంటి పరమాత్ముడే సృష్టికర్తృ సర్వజ్ఞుడు అయినటువంటి కర్తృ ఉండాలా అనేటువంటిది అనుమానం నుంచి చెప్పాలని తార్కికులు చెప్తారు. కానీ శృతిని అనుసరించి చెప్పిండేటువంటి యుక్తిని చూస్తే స్వతంత్ర పరిణామవాదము అని కొందరు భావన చేస్తారు. శృతి కంటే తర్కానికి ఎక్కువ స్థానాన్ని వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ అనుమానం వస్తూ ఉంది. జన్మాది సూత్రంలోనూ ఈ అనుమానాన్ని చెప్పింది కదా. జన్మాద్యస్య యతః అని చెప్పినారు కదా. ఏ దాని నుంచి అయిందో అన్నప్పుడు ఏమీ చెప్పలేదే సరిగ్గా. మరి ఇది అని ఇదమిత్తం అని చెప్పలేదు కదా, అనుమానాన్నే చెప్పింది కదా అని వాళ్ళ అభిప్రాయం పడుతూ ఉన్నాడు, జవాబిస్తూ ఉన్నారు. అలా కాదు నాయన. ఎందుకంటే వేదాంత కుసుమములు, వేదాంత వాక్యాలు, ఉపనిషద్ వాక్యాలు అనేటువంటి పూలు ఏదైతే ఉంటుందో దాన్ని ఒక మాలికగా కట్టేదానికి వచ్చిండేటువంటిది ఈ సూత్రాలు, బ్రహ్మసూత్రాలు. వేదాంత వాక్య కుసుమ గ్రథనార్థత్వాత్ సూత్రాణం. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఆ సూత్రకారులపైన, సూత్రాలపైన ఆచార్యులకు ఎంత గౌరవం ఉంది, ఎంత గురుభావం ఉంది. ఎలా ఉండల్లా మనము దీన్ని చదివేటప్పుడు ఎంత భక్తిగా చదవల్లా, ఎంత భక్తిగా వినల్లా ఈ వాక్యాల్ని. సాక్షాత్ శంకరులే మనకి బోధ చేస్తుంది, ఎదురుగా కూర్చొని అని వినాల మనము, చదవల్లా. లేకపోతే గురువు అనుగ్రహం అయ్యేది మనకి. వేదాంత వాక్యాన్ని సూత్రై ఉదాహృత్య విచార్యంతే. వేదాంత వాక్యాలని, ఉపనిషత్ వాక్యాలని ఉదాహరణగా తీసుకొని విచారం చేస్తూ ఉన్నారే కానీ ఊరికే విచారం చేయలేదు. సూత్రార్థంలో వాక్యార్థ విచారణ ద్యవసాన నివృత్తా హి బ్రహ్మావగతి నా అనుమానాది ప్రమాణాంతర నివృత్త. ఇది వాక్యం చాలా ముఖ్యం. వేదాంత వాక్యాలని విచారం చేస్తూ 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 అనుభవములో కొనసాగుతుంది. దాన్నే బ్రహ్మావగతి అంటారు. అనుమానాది ప్రమాణాంతరంతో పోయేది కాదు ఇది. వేద వాక్యార్థ విచారణాద్యవసాన నివృత్తా హి బ్రహ్మావగతి. చాలా ముఖ్యం వాక్యం ఇది. ఏమి? వాక్యార్థ విచారణాద్యవసాన నివృత్తా హి బ్రహ్మావగతి. వాక్యార్థాన్ని విచారం చేస్తూ 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 ఉపనిషత్ వాక్యాల్ని ఏది తీర్మానం అవుతుందో ఆ తీర్మానం మన అనుభవంలో ఉండేదాన్ని చెప్తుంది. అనుభవంలో నిలకడ చెందుతాము.
అది నా అనుమానాది ప్రమాణాంతర నివృత్త. నీవు అనుమానము, అర్థాపత్తి, అనుపలబ్ధి ఇవన్నీ ప్రమాణాలతో మనకు అనుభవం గోచరం అయ్యలేదు. ఉపనిషద్ వాక్యాలను విచారం చేస్తూ పోతేనే బ్రహ్మావగతి అనేటువంటిది ప్రాప్తమవుతుంది. ఎంత బాగా రాసినారు, ఎంత గౌరవం ఉంది ఆచార్యులకు శృతి పైన అని మనం అర్థం చేసుకోవాలా. సంపూర్ణంగా వైదిక మతం ఇది. వేద ప్రామాణ్యాన్ని ఒప్పుకొని ప్రతిపాదన చేస్తూ ఉండేటువంటి ఒక అభిప్రాయం ఆచార్యులది. సత్సు వేదాంత వాక్యేషు జగతో జన్మాది కారణవాదిషు తదర్థగ్రహణాదార్ధ్యాయ అనుమానమపి వేదాంత వాక్యార్థ విరోధి ప్రమాణం భవే న నివార్యతే. కొన్ని చోట్లలో వేదాంత వాక్యాలకి విరోధం కానటువంటి అనుమానాది ప్రమాణాలు ఉంటే అవి కావాల్సింటే మనము సహాయానికి తీసుకోవచ్చు. శృతైవచ సహాయత్వేన తర్కస్య అభ్యుపేతత్వాత్. శృతి కూడాను ఏం చెప్పింది, ఆ తర్కాన్ని, శ్రౌత తర్కాన్ని, శృతి సమ్మతమైన తర్కాన్ని అక్కడక్కడ ఉపయోగించింది. తథాహి ఎక్కడ అంటే శ్రోతవ్యో మంతవ్య, వినాలి, మననం చేయాలి అన్నప్పుడు అక్కడ ప్రమాణాన్ని తీసుకోనుంది. బృహదారణ్యక శృతి 2:4-5 ఇది శృతేహే. అంతేకాకుండా బృహద చాందోగ్య శృతి చెప్తూ ఉంది, పండితో మేధావి గంధారానేవోపసంపద్యతే తదే వేహ ఆచార్యవాన్ పురుషో వేద. పండితుడైనటువంటి వాడు గాంధార నగరానికి చేరలాని పోయి ఆచార్యుడు కలిగిండేటువంటి పురుషుడు బ్రహ్మతత్వాన్ని పొందుతూ ఉన్నాడు అని. ఇది పురుషబుద్ధి సహాయం ఆత్మనో దర్శయతి. ఒక ఆచార్యులు కావాలా, ఒక పురుష బుద్ధి సహాయం కావాలా మనకి అనే దాన్ని చూపిస్తూ ఉంది. గురువు లేనిది మోక్షం లేదు, గురువు కానే కావాలా. ఎందుకంటే ఇక్కడ అనుభవ ప్రమాణం ముఖ్యం. అనుభవాన్ని పొందినటువంటి గురువు, అనుభవాన్ని గుర్తించేటువంటి గురువు కావాలి, అవసరం మనకుంది. సాక్షి అనుభవాన్ని బాగా గుర్తించేటువంటి గురువు కావాలి మనకి. అది లేకుండా కేవలం శృతి ఉదాత్త అనుదాత్త స్వరితంగా చెప్తే చాలు, కర్మకాండం జరిగిపోతుంది. అక్కడేమీ అనుభవ ప్రధానం లేదు, ఎవరికి అనుభవానికి రాదు అది. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ శృతిను ప్రమాణమే, వేదాంత వాక్యము ప్రమాణమే. అయితే అది చెప్తూ ఉండేటువంటి అనుభవం ప్రధానము అని చెప్తూ ఉన్నారు. నా ధర్మ జిజ్ఞాసాయామివ శృత్యాదయ ఏవ ప్రమాణం బ్రహ్మ జిజ్ఞాసాయాం. ధర్మ జిజ్ఞాసులో ఉన్నట్టుగా కేవలం శృతి మాత్రమే ప్రమాణం కాదు ఇక్కడ బ్రహ్మ జిజ్ఞాసులో. కింటు శృత్యాదయ అనుభవాదయాచ్చ యథాసంభవమిహ ప్రమాణం. శృతి మరియు అనుభవము యథాసంభవంగా ఇక్కడ ప్రమాణమైతూ ఉంది. ఎందుకంటే అనుభవావసానత్వాత్ భూతవస్తు విషయత్వాచ బ్రహ్మజ్ఞానస్య. బ్రహ్మజ్ఞానం అనుభవంలో కొనసాగుతుంది, ఉండే వస్తువునే తెలుపుతుంది. భూతవస్తు విషయం బ్రహ్మజ్ఞానస్య. కర్తవ్యే విషయే నానుభవాపేక్ష అస్తి ఇది శృత్యాదీనైవ ప్రామాణ్యం స్యాత్. కర్తవ్య దృష్టితో కర్మకాండ చేస్తూ ఉంటాడు కదా, వానికి అనుభవం ఏం అక్కర్లేదు, శృత్యాదులు ప్రమాణంగా ఉంటే చాలు. పురుషాధీన ఆత్మలాభత్వాచ కర్తవ్యస్య కర్తుం అకర్తుం అన్యతావా కర్తుం శక్యం లౌకికం వైదికం కర్మంచ. పురుష బుద్ధికి అధీనంగా పుడుతుంది పురుషతంత్రంగా ఉండేటువంటి కర్మలు, ఆ కర్తవ్యాలు. దాన్ని చేసేకొస్తుంది, విడిచేకొస్తుంది, వేరే రకంగా చేసేకొస్తుంది. ఇది లౌకికమే కానీ వైదికమే కానీ వాళ్ళ ఒక శారీరక పరిస్థితి, దేశకాల పరిస్థితి, ఆర్థిక పరిస్థితిని అనుసరించి అవి ఉంటుంది. పురుషాధీన ఆత్మలాభత్వాచ కర్తవ్యస్య కర్తుం అకర్తుం అన్యతావా కర్తుం శక్యం లౌకికం వైదికంచ కర్మ అనేసి యథా చెప్తూ ఉంది. ఏమి అశ్వేన గచ్చతి, గుర్రం పైన పోవచ్చు, పద్భ్యాం నడుచుకొని పోవచ్చు, అన్యతావా నవాగచ్చతి వేరే రకంగా పోవచ్చు, లేదు పోకుండాను ఉండొచ్చు. అంటే కర్తం అకర్తం అన్యథా కర్తం శక్యం అని చెప్పేసి. అలాగే ఎలా ఉంది దానికి ఉదాహరణ ఏమి, ఇది ఊరికే వాక్యం చెప్తూ ఉన్నారు, వేదంలోనే ఉంది. ఏమి తథా అతిరాత్రే షోడశినం గృహ్ణాతి. అతిరాత్రుల్లో షోడశిని తీసుకుంటూ ఉన్నాడు అని ఒక్కతావు చెప్తే, నాతిరాత్రే షోడశిం గృహ్ణాతి, లేదు రాత్రుల్లో షోడశిని తీసుకోరాదు. ఉదితే జుహోతి, సూర్యోదయం అయిన తర్వాత హోమం చేయల్లా. అనుదితే జుహోతి అంటే సూర్యాస్తమైన తర్వాత చేయల్లా. ఇవి చేసేకొస్తుంది, వేరే రకంగా చెప్తుంది, విడిసేకొస్తుంది. పురుష బుద్ధి అధీనంగా పుట్టినటువంటిది కర్మ అనేదానికి ఉదాహరణలు ఇస్తూ ఉన్నారు. విధి ప్రతిషేధాశ్చ అత్ర అర్థవంతః స్యుః. విధి ప్రతిషేధాలు ఇక్కడ చాలా ముఖ్యం.
వికల్పోత్సర్గాపవాదశ్చ నతు వస్తు ఏవం నైవం అస్తి ఇది వికల్ప్యతే. అదన్నీ వికల్పాల్లో ఉంటుంది కర్మకాండ, కానీ జ్ఞానకాండం అలా కాదు. ఎందుకంటే ఇది వస్తువుని చెప్పేది, సిద్ధ వస్తువుని చెప్పేది, భూత వస్తువుని చెప్పేది. అది ఉంది, ఇలాగుంది, అలాగుంది అని వికల్పం చేసేకి రాదు. వికల్పనాస్తు పురుషబుద్ధి అపేక్షా నా వస్తు యాథాత్మజ్ఞానం పురుషబుద్ధేరపేక్షం. పురుషబుద్ధితో వికల్పాలు పుడుతుంది, కానీ వస్తు యాథాత్మ్యం అనేటువంటిది ఉండేటువంటిది, వస్తువు యథార్థం అనేటువంటిది పురుషబుద్ధికి అధీనంగా పుట్టదు. కిం తర్హి, అయితే ఏమంటారు దాన్ని అంటే వస్తుతంత్రమే అవుతుంది. సూర్యుడు వెలుగుతూ ఉన్నాడు అంటే సూర్యుడు ఉష్ణంగా ఉన్నాడు, తేజస్సుగా ఉన్నాడు, కాంతివంతంగా ఉన్నాడు అంతే అర్థం. కానీ దాంట్లో మన పురుష బుద్ధిని ఉపయోగించుకొని సూర్యుడు ఉన్నాడు ఏమన్నా కల్పన చేసే ఆస్కారం లేదు. అదే చెప్తారు, యథా అగ్ని ఉష్ణ అని చెప్పినారు కదా. అగ్ని ఉష్ణంగా ఉంది అంటే వస్తువుకి అధీనమైనటువంటి జ్ఞానం. శీతోగ్ని అప్రకాశ అంటే అగ్ని శీతంగా ఉంది, అప్రకాశంగా ఉంది అంటే అనుభవానికి విరుద్ధం, కాబట్టి అది జ్ఞానం అయ్యేం లేదు, తప్పైతుంది. నహి స్థాణం ఏకస్మిన్ స్థాణుర్వా పురుష అన్యోమా ఇది తత్వజ్ఞానం భవతి. ఒక స్తంభాన్ని చూసి స్తంభమేనా, ఇది రాతి కంబమేనా, అథవా పురుషుడా అనేటువంటి ఇది ఆ జ్ఞానము తత్వజ్ఞానం అయ్యలేదు. తత్ర పురుష అన్యోమా ఇది మిథ్యాజ్ఞానం. పురుషుడు వేరేగా ఉన్నాడు ఇక్కడ అనేటువంటిది మిథ్యాజ్ఞానం అవుతుంది. పురుషుడే ఇక్కడ వేరేగా ఉన్నాడు అంటే అది మిథ్యాజ్ఞానం అవుతుంది. స్థాణురేవైతే తత్వజ్ఞానం, అది స్తంభమే అనేటువంటిది తత్వజ్ఞానం. వస్తుతంత్ర జ్ఞానం, అది వస్తుతంత్ర జ్ఞానం అవుతుంది. ఏవం భూతవస్తు విషయాణం ప్రామాణ్యం వస్తుతంత్రం. ఉండేటువంటి సిద్ధవస్తు జ్ఞానం ఏదైతే ఉందో అది వస్తుతంత్ర జ్ఞానం అనిపిస్తుంది. తత్ర ఏవం సతి, అలాగుండగా బ్రహ్మజ్ఞానం అపి వస్తుతంత్రమేవా. బ్రహ్మజ్ఞానం అనేటువంటిది వస్తుతంత్రము, కర్తృతంత్రం కాదు. భూతవస్తు విషయత్వాత్, ఎందుకంటే సిద్ధవస్తు విషయము భూతవస్తు విషయంగా ఉండేటువంటిది అని. ఇంకా బ్రహ్మం అనేటువంటిది కేవల వేదాంత వాక్య గమ్యం. ఇది వేరే రకంగా మీరు యోచన చేసి తెలుసుకోవడానికి కుదరదు, కాదు అనేటువంటి చాప్టరు ముందర చూస్తాము. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. నమః శంకరాయ చ.